ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనం బాత్రూమ్కి చిన్న ఫ్రేమ్లా చేసాం అనమాట. ఇది చూడడానికి జాయింట్లో కనబడుతుంది కదా, అలా కనబడకుండా మనం వేస్ట్ పీస్తో ఇలాగ కవరింగ్ చేస్తున్నాం. మీకు మొత్తం కవరింగ్ చేసి కూడా చూపిస్తాను. చూసారు కదా ఈ విధంగా ఉంది. ఇవి మనం గుమ్మాలు గట్రా చేసాం కదా, అప్పుడు వేస్ట్ తెగిన ముక్కలు ఉంటాయి కదా, అప్పుడు వేస్ట్ తెగిన ముక్కలు అనమాట. ఇవి మనం కరెక్ట్గా 3 అంగుళాలు కట్ చేసుకున్నాం. సైజ్ కట్ చేసుకొని ఇక్కడ దిగ్గొడుతున్నాం. మీకు దిగ్గొట్టిన తర్వాత నీట్గా గుమ్మలా కనిపిస్తుంది. ఇదంతానే మీకు మొత్తం దిగ్గొట్టిన తర్వాత చూపిస్తున్నాం. మనం ఈరోజు ఇక్కడ వర్క్లు ఏం చేస్తున్నాం అంటే ఈ డోర్లు గట్ట బిగించాం అనమాట. ఆల్రెడీ డోర్లు గట్ట బిగించాం మొత్తం. చూస్తున్నారు కదా, ఈ డోర్లు అన్నీ బిగిస్తున్నారు. ఇప్పుడు గెల్ల వేస్తున్నారు అన్నమాట డోర్లకి. ఈ డోర్లు అన్నీ బిగించాం, వీటికి గెల్ల వేసుకుంటూ వెళ్తున్నారు. అలాగా లైన్గా గెల్ల వేసుకుంటూ వెళ్తున్నారు. చూసారు కదా ఈ విధంగా ఉంది మొత్తం. ఈ గ్లాస్ డోర్లు, గ్లాస్ డోర్లు కూడా బిగించాలి, అవి కూడా బిగిస్తాం. ఈరోజు మీకు ఏం చేస్తున్నాం అంతా చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఇద్దరం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఫ్రేమ్ అన్నది దిగ్గొడుతున్నాను. చూసారు కదా, మొత్తానికి దిగ్గొడేసాం. దిగ్గొట్టిన తర్వాత పేపర్ అన్నది కొడేసాం. మీకు చూపిస్తాను ఇప్పుడు ఏ విధంగా ఉంది. చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. మనం దిగ్గొడేసి మొత్తం పేపర్ అన్నది కొట్టాం. కొట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది అనమాట. మొత్తం సైడ్ కూడా చూడండి ఈ విధంగా ఉంటుంది మొత్తం. మీకు దూరం నుండి చూస్తే గుమ్మంలాగా ఉంటుంది అనమాట. సేమ్ అది బట్టలతో తయారు చేసినట్లు ఉండదు, గుమ్మంలాగా ఉంటుంది. చూసారు కదా ఇక్కడ గుమ్మం ఎలా ఉందో, ఇది అలాగే కనిపిస్తుంది. మనం పై ఫ్లాట్లో డోర్లు అన్నీ బిగిస్తున్నాం అనమాట. ఈ డోర్లన్నీ మనం చేసిన డోర్లు ఉన్నాయి కదా, ఈ డోర్లన్నీ సరిపెట్టుకుంటాం. సరిపెడేస్తాం, డోర్ సరిపెడేస్తాం కదా, డోర్ సరిపెట్టాం. ఇంకా బెడ్రూము ఇంకా మన డ్రెస్ డోర్ సరిపెట్టాం అనమాట. ఇంకా బెడ్రూమ్ కూడా సరిపెట్టేసింది. ఇలా కిచెన్ డోర్లు ఉన్నాయి కదా, కిచెన్ డోర్ సరిపెట్టాం. ఇప్పుడు కిటికీ డోర్లు అనేది సరిపెట్టడం జరుగుతుంది అనమాట. కిటికీ డోర్లు నెక్స్ట్ డోర్లో ఉంటాయి, నెక్స్ట్ డోర్ సరిపెట్టాలి. పైన చూస్తున్నారు కదా, నేను డోర్లు అన్నీ సెట్ చేస్తాను కదా, ఈరోజు బిగించుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. డోర్లు ఇలా లైన్గా డోర్లు బిగించుకుంటూ వస్తున్నాం. ఈరోజు 4 చేస్తున్నాం. ఇక్కడ డోర్ బిగిస్తున్నాం. చూసారు కదా, డోర్కి ఈ విధంగా కొబ్బలన్న కొట్టుకుంటాం అనమాట. ఇక్కడ ఇప్పుడు ఆ డోర్కి కొబ్బలన్న కొడుతున్నాము. ఇక్కడ కిటికీ డోర్లకి బొందులన్న బిగిస్తున్నారు. ఇప్పుడు ఈ డోర్లకి కొబ్బలన్న కొడుతున్నాను. ఇక్కడ ఆనవాళ్ళన్న పెట్టుకున్నాం. చూసారు కదా, చిన్న మార్కింగ్ ఉన్నాయి కదా, ఈ లైటింగ్ వాళ్ళు కనిపించలేదు. చూసారు కదా, చిన్న మార్కింగ్ ఉంది కదా, కొప్పులకి ఆనవాళ్ళు పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు కొప్పులు కొట్టాలి. కొప్పులు కొట్టిన తర్వాత ఈ డోర్లు కూడా బిగించేస్తాం. ఈ డోర్లు కూడా బిగించేస్తాం. ఈరోజు మొత్తం ఎవరు చేసాం అనేది ఈరోజు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ రోజుతో మన పని అంతా పూర్తి అయిపోయింది అనమాట. ఈ రోజుకి ఇక్కడ విండోలు వేసాం. ఇక్కడ అందులో అందాక ఓనర్ గారు ఈ ఇంట్లో ఉంటున్నారు, అందుకని ప్లైవుడ్ వేసి డమ్మీ చేసాం అనమాట. మనం పాలిష్ చేసి అద్దాలు వేస్తాం, అందులో ప్లైవుడ్తో డమ్మీ చేసాం. ఈ గుమ్మాలు నీట్గా ఉండడానికి చుట్టూ బీడింగ్ అనేది కట్టాం. పైన మీకు ఎలివేషన్ గుమ్మ ఉంటుంది, అది చూపిస్తాను. చాలా విధంగా వచ్చింది మొత్తం. Bye.